అదేంటోనండి ఒక్కొక్కసారి ఇంట్లో అసలు ఏం కూరగాయలు ఉండవు, ఏమన్నా కర్రీ చేద్దామంటే ఆ టైంలో నాకు ఈ ఐడియా అయితే తట్టింది. పచ్చడి చేసుకొని తిందాం ఈరోజు బాగుంటుంది అని చెప్పేసి. నాకు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు తప్ప ఏం లేవు, అవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. అందుకే విధంగా అయితే పచ్చడి చేశాను. ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు అనేవి కట్ చేసుకొని మీడియం సైజులోనే కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అదే పచ్చిమిర్చిలో వేసి కొద్దిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వాలండి. మిక్సర్ జార్ తీసుకొని కొన్ని పల్లీలు అయితే వేయించుకున్న పల్లీలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సర్ జార్లో మనము పచ్చిమిరపకాయలు టమాటాలు వేయించుకున్నాం కదా, మిక్సర్ వేసి మొత్తము కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి.